మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఈ రాశి దుస్వభావ రాశి. అంటే ఎలా కావాలంటే అలా నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. పట్టుదలగా ఉండరు. మొండి తనం ప్రదర్శించి నేను ఇలా అయితేనే ఉంటాను, అలా అయితేనే నేను చేయగలుగుతాను అనేటువంటి విధానం మేము చూపించరు. దుస్వభావ రాశి అందున ధనస్సు ధర్మరాశి, కాలపురుడికి 9వ రాశి. మరి ధర్మరాశి అన్నప్పుడు దైవికమైన బలం ఎక్కువ ఉంటుంది. పితృరాశి, తండ్రి యొక్క బలం అధికంగా ఉంటుంది. తండ్రి యొక్క ప్రభావం ఈ జాతకులపై అధికంగా ఉంటుంది. పితృదోషం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి యొక్క బలంతోనే అంటే ఆలయము అంటే 9వ స్థానము, గురువు అంటే 9వ స్థానము, తండ్రి అంటే 9వ స్థానము, గురు సమానులు అంతా కూడా 9వ స్థానము. కాబట్టి గురుబలం ఎక్కడ ఉంటే అక్కడ ఆలయం కట్టబడుతుంది. అది ఏ మతానికి సంబంధించినటువంటి ఆరాధన మందిరమైనా కానీ గురుబలం ఉన్న చోటనే మందిరం నిర్మించబడుతుంది. పూజా స్టోర్, యోగా సెంటర్ లాంటివి కూడా అక్కడే నిర్మించబడతాయి గురువు యొక్క ప్రభావంతో. కాబట్టి అందుకే దీన్ని ధర్మరాశి అన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని ఆరాధన మందిరాలను కూడా గురుగ్రహ ప్రభావం ఉన్న చోటనే వెలుస్తాయి. కాబట్టి ఇది నైసర్గికంగా కాలపురుషుడికి 9వ రాశి, పితృరాశి. కాబట్టి దీనికి మళ్ళీ పితృస్థానము సింహరాశి అవుతుంది. సింహరాశికి అధిపతి రవి తండ్రి కారకుడు. కాబట్టి వీళ్ళు తండ్రి అడుగుజాడల్లో ఎంత ఎక్కువగా వెళితే ఈ రాశి వాళ్ళు లేదా ఈ లగ్నం వాళ్ళు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. తండ్రిని ఆదర్శంగా తీసుకోండి చాలు. ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి తండ్రి ఆదర్శం అవుతాడు. మరి తండ్రి ఆదర్శం కాకపోతే వాళ్ళ జాతకంలో అత్యంత దుర్యోగం ఉన్నట్టు లెక్క. ఎక్కువ మందికి అలాగే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఆలయ సందర్శనలు, 9వ స్థానం అంటే ఆలయం అని చెప్పాను కాబట్టి ఎక్కువ ఆలయ సందర్శన వల్ల ఎక్కువగా వీళ్ళకు ప్రయోజనాలు జరుగుతుంటాయి. ఇది దశాభుక్తులకు ఇతరత్ర జీవితం సంబంధం లేదు. వీళ్ళు తరచూ ఆలయ సందర్శన చేయడము, ఆలయ సేవ చేసుకోవడము సింపుల్ సీక్రెట్, సక్సెస్ అయిపోతారు. కాబట్టి ధనుస్సు అంటే ఒక గుర్రము, దానిపైనుంచి సగం మనిషి, ఆ మనిషి బాణం ఎత్తుకుంటాడు. అది 4 కాళ్ళ గుర్రము 2 చేతులతో బాణం ఎత్తుకుంటేది ధనుసు రాశి. మహర్షులు జూమ్ చేసి చూస్తే ఆకాశంలో ఇలాంటి సింబల్ కనిపించింది. అంటే ఒక టార్గెట్, ఒక పరిశోధన, ఒక రీసెర్చ్ అనేది ధనుసు రాశి లేదా ధనుర్లగ్నం. కాబట్టి క్లుప్తంగా